హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ దోస టెక్స్చర్ చూడగానే తెలిసిపోతుంది కదా! రవ్వ దోస. యెస్. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి బ్రేక్‌ఫాస్ట్ ఏదన్నా అనుకున్నప్పుడు చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. దీనికి పెద్ద ప్రిపరేషన్ అదేం లేదు. ఆహ్, ఆనియన్స్, క్యారెట్స్ ఇంకా కరివేపాకు, దాంతో పాటు పచ్చి కొబ్బరి, బీట్రూట్ ఇవైతే నేను సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ క్యారెట్స్ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బావుంటుంది టేస్ట్ దోసది. సో, ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి నేను తీసేసుకుంటున్నాను. ఇందులో ఎక్కువగా కంపల్సరీగా నేను రికమెండ్ చేసేదేంటంటే పచ్చి కొబ్బరి. ఇది రవ్వ దోసనే కాదు, సెట్ దోసలో గూడా పచ్చి కొబ్బరి చాలా చాలా టేస్ట్ ఉంటుందనమాట. సో, ఇలా ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో అరేంజ్ చేసుకున్నాను. బీట్రూట్‌ని మాత్రం నేను టాపింగ్ కిందే వాడతాను. ఎందుకంటే ఇది రవ్వలో కలిస్తే ఆ కలర్ మొత్తం మిక్స్ అయిపోతుంది గాబట్టి. ఇప్పుడు రవ్వ పిండి ప్రిపరేషన్ బ్యాటర్ గురించైతే, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ మైదా తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు శనగపిండైనా తీసుకోవచ్చు. ఇది బైండింగ్ కోసం యూజ్ అవుతుందనమాట. సో, వీటిల్లో నేను కట్ చేసుకున్న ఆహ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఉప్పు, జీలకర్ర వేసేసుకున్నాను. బీట్రూట్ యాడ్ చేయలేదు. కొబ్బరి కావాలంటే కొద్దిగా తరిగిన కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అవన్నీ కలిపేసుకొని దాంట్లో మజ్జిగ యాడ్ చేసేసాను. మజ్జిగ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే మజ్జిగ తొందరగా మిక్స్ అయిపోతుంది కదా అని. సో, ఒక గ్లాస్ మజ్జిగ యాడ్ చేశాను. ఇంకో గ్లాసు వాటర్ యాడ్ చేసేసి, కలిపేసి శుభ్రంగా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసాను. ఈలోగా ఏంటంటే బొంబాయి రవ్వ ఇవన్నీ కొంచెం పొంగుతాయి కదా! అలా పిండిని ఇంకొంచెం థిక్‌గా అయిపోతుంది. అవసరాన్ని బట్టి మజ్జిగ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతది. నేను పచ్చిమిర్చి లాస్ట్‌లో ఎందుకు యాడ్ చేశానంటే అది యాడ్ చేసి 30 మినిట్స్ ఉంటే బాగా కారం అవుతుందేమోనని చెప్పి లాస్ట్‌లో యాడ్ చేశా. అది మీ ఆప్షన్. ఓకే. ఇంకా పెనం పొయ్యి మీద పెట్టేసాను. వేడెక్కిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి ఇలా మజ్జిగలాగా ప్రిపేర్ అయింది. బాగా కలపండి. కలిపి దోసలాగా ఇలా పోసేసుకోవడమే. ఈ గుంట గరిటెతో కన్నా కూడా ఇలా గిన్నెతో పోయటం వల్ల ఏంటంటే, ఒక్కసారే మొత్తం ఒక దోసకి సరిపడా బ్యాటర్ వచ్చేస్తుందనమాట. ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది కాబట్టి, ఇలా చిన్న గిన్నెతో పోసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టాపింగ్స్ మీకు నచ్చినవి ఏసుకోండి. కొబ్బరితో సహా ఏసుకొని ఇంక దోసలు వేసుకోవటమే. వీటిని నూనెతోనే కాల్చుకున్నాను నేనైతే. నెయ్యి మీ ఆప్షన్. సో, ఇలా చాలా క్రంచీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీగా ఉంటాయి. ఓకేనా? లైక్, షేర్ అండ్